హలో మూవీ లవర్స్, థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బ్రూటాలిటీ గురించి. ఒకప్పుడు ఇండియన్ మూవీస్ లో యాక్షన్ అంటే జస్ట్ ఫైట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు యాక్షన్ అంటే బ్రూటల్ వైలెన్స్. ఈ రోజు మనం చూడబోయే మూవీస్ లో హీరోస్ జస్ట్ ఫైట్ చేయరు, వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఎలా మానిస్టర్స్ కింద మారారు అనేదే స్టోరీస్. మీరు చూడని మూవీస్ ఉంటే ట్రైలర్స్ చూసి వచ్చి మరీ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ట్రైలర్స్ చూసిన తర్వాత మీరు సినిమా చూడకుండా ఉండలేరు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ ఉన్న రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వద్దు. మన లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది పెప్పే. ఇది 2024 లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ డ్రామా అని చెప్పాలి. ప్రస్తుతానికి ఇది ప్రైమ్ వీడియోలో కన్నడ, తెలుగు అండ్ అదర్ సౌత్ ఇండియన్ అండ్ హిందీలో అవైలబుల్ ఉంది. స్టోరీ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. వాటర్ రిసోర్సెస్ మీద కమ్యూనిటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. పెప్పే తన పీపుల్ కోసం స్టాండ్ తీసుకుంటాడు. ఫైనల్ గా సర్వైవల్ అండ్ జస్టిస్ కోసం ఫైట్. అది మరీ బ్రూటల్ గా ఉంటాయి. అదొక టైప్ ఆఫ్ సైకలాజికల్ మర్డర్స్ అని చెప్పాలి. డైరెక్ట్ గా మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి అండ్ చాలా రోజులు మర్చిపోలేము అసలు. మన నెక్స్ట్ వచ్చే మూవీ 2024 లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కిల్. ప్రస్తుతానికి ఇది డిజ్నీ హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది. హిందీలో అండ్ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉంది. ఇందులో మన హీరో ఒక ఆర్మీ కమాండో హాలిడేస్ లో గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామని వస్తాడు. కానీ ఆ జర్నీ ఒక లవ్ స్టోరీ కాదు, ఒక వైలెంట్ నైట్ మేర్ కింద మారిపోతుంది. ట్రైన్ లో ఒక డేంజరస్ గ్యాంగ్ ఎంట్రీ ఇస్తుంది. మనీ కోసం పాసెంజర్స్ మీద అటాక్ స్టార్ట్ చేస్తుంది. సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్ గా బ్రూటల్ గా మారిపోతాయి. ఎక్కడ చూసినా భయం భయం భయం. హీరో తన ట్రైనింగ్ మొత్తం యూజ్ చేసి పాసెంజర్స్ ని ప్రొటెక్ట్ చేస్తాడు, కానీ ఆ మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా కోల్పోతుంది. ఆ పాయింట్ నుండి స్టోరీ కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది బ్రోస్. హీరో ఒక సర్వైవల్ ఫైటర్ నుండి రివెంజ్ మోడ్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ ట్రైన్ లో ఉన్న గ్యాంగ్ లో ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ని ఎలిమినేట్ చేసేస్తాడు. సినిమా మొత్తం ట్రైన్ లో కంటిన్యూస్ బ్లడ్ షెడ్ యాక్షన్ ఫైట్స్ లో నడుస్తూ ఉంటది. ఏది దొరికితే అది ఎక్కడ పడితే అక్కడ పొడిచి చంపేస్తాడు. సో బ్రూటల్ కిల్లింగ్ వితౌట్ గన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేది మన తెలుగు మూవీ హిట్ కేస్ 3. ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. తెలుగు, హిందీ, తమిళ్ అండ్ అదర్ లాంగ్వేజెస్. ఇందులో హీరో మనందరికీ తెలుసు, నాని. మన నెక్స్ట్ డోర్ బాయ్ లా ఉండే నాని నుండి ఇలాంటి సినిమా మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేం. అర్జున్ సర్కార్ ఒక పోలీస్ ఆఫీసర్, సీరియస్ క్రైమ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అది ఒక సైకో సీరియల్ కిల్లర్స్ గ్యాంగ్. కేసులో మల్టిపుల్ కిల్లింగ్స్ అండ్ హిడెన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఒక చిన్న క్లూ పట్టుకుని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. ఫైనల్ గా క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేసి కేసు ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. ఆ ప్రక్రియలో మన హీరో ఒక విక్టిమ్ కింద వెళ్తాడు. ఇక్కడ నుండి ఉంటది మరి నరుగుడే. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ప్లస్ బ్లడ్ బాత్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వాచ్. మన లిస్ట్ లో నెక్స్ట్ వచ్చిన మూవీ రాకీ హ్యాండ్సమ్. జాన్ అబ్రహాం నటించిన ఈ మూవీ 2016 లోది. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వచ్చింది. బట్ సినిమా చూసినంతసేపు ఇది ఒక ఓల్డ్ మూవీ అన్న ఫీలింగే రాదు. ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ అండ్ సోనీ లైవ్ లో అవైలబుల్ ఉంది, ఓన్లీ హిందీలో. సో మన తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి. సబ్ టైటిల్స్ ఉన్నా లేకపోయినా నచ్చేస్తుంది, ఎందుకంటే ఇందులో డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ. ఇందులో రాకీ ఒకప్పుడు రా ఏజెంట్. కొన్ని కారణాల వల్ల తన గర్ల్ ఫ్రెండ్ ని కోల్పోతాడు. అప్పటి నుండి ఐసోలేషన్ లైఫ్ లో ఉంటాడు. ఒక పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. ఈ టైంలో పక్కింట్లో ఉన్న ఒక 8 years గర్ల్స్ ఎమోషనల్ బాండ్ డెవలప్ అవుతుంది. ఒక గ్యాంగ్ ఆ గర్ల్ ని కిడ్నాప్ చేస్తుంది. రాకీ తన పాస్ట్ స్కిల్స్ యూజ్ చేసి గర్ల్ ని రెస్క్యూ చేద్దాం అనుకుంటాడు. ఆ గ్యాంగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆర్గన్ ట్రాఫికింగ్ వల్ల చాలా బ్రూటల్ అండ్ వైలెంట్ గా ఉంటారు. జాన్ అబ్రహాం వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. డైలాగ్స్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ మార్కో. ఇది 2024 లో మలయాళంలో వచ్చిన మూవీ. ప్రస్తుతానికి సోనీ లైవ్, ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. ఆహాలో కూడా అవైలబుల్ ఉంది తెలుగులో. మార్కో ఒక క్రైమ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇంటికి దూరంగా ఉంటాడు. ఈ సినిమాలో మన హీరో యాటిట్యూడ్ ఉంటది మరి వేరే లెవెల్. తనకి ఎంతో ఇష్టమైన బ్రదర్ ని చంపేస్తారు. ఎనిమీస్ ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని బ్రూటల్ గా చంపడమే ఈ స్టోరీ. ఆ ఎనిమీస్ అందరూ చుట్టూనే ఉంటారు, కానీ మార్కో లాస్ట్ వరకు తెలియదు. స్టోరీలో క్రైమ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా బాగా చూపించారు. ఇవన్నీ ఒక సైడ్ అయితే లాస్ట్ లో మెయిన్ విలన్ ఎంటర్ అయ్యాక ఉంటది మరి ఆ జరిగే బ్లడ్ బాత్ మరీ వైలెంట్ గా ఉంటుంది. అంత వైలెన్స్ మన ఇండియన్ మూవీస్ లో ఎప్పుడు చూసుండం. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో హాలీవుడ్ బ్లడ్ బాత్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.